కాబోయే భార్య పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ ఊహించని విధంగా చనిపోయాడు. కోటపై ఉన్న ప్రమాదకరమైన కొండ అంచున నిలబడి జ్ఞాపకంగా కొన్ని ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కాలు జారిపోయింది. కళ్ళెదుటే సుమారు 350 నుంచి 400 అడుగుల లోతైన లోయల్లోకి పడిపోవడంతో అక్కడి ఆనంద క్షణాలు విషాదంగా మారాయి. కాబోయే భార్యతో పాటు స్నేహితులు కూడా ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే కేతన్ ప్రాణాలు కోల్పోవటం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేతన్ మరణం తట్టుకోలేక కాబోయే భార్య తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయింది. ఆమె పేరు సియా గోయల్. కేతన్తో కలిసి కారులో ప్రయాణించిన వీడియోలు, ఇద్దరు డాన్స్ చేసిన రొమాంటిక్ క్లిప్పింగ్లతో జత చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘమైన ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టింది. సరిగ్గా నా పుట్టినరోజు నాడే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావా? మన పెళ్లికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశావు? నిన్ను ఎంతో ప్రేమించిన నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా గుండెకు తెలుసు నువ్వు ఎక్కడే ఉన్నావని. ప్లీజ్ తిరిగొచ్చేయ్. బాధతో ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సియా గోయల్. ఇది మనకు ముందు తెలిసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ప్రమాదంలో చనిపోలేదు, హత్య అని తేల్చారు పోలీసులు. మొదటి నుంచి కూడా కేతన్ మరణం మేఘాలయ హనీమూన్ హత్యను తలపించింది. చివరకు అదే నిజమైంది. నీచులెప్పుడు నీచంగానే ఉంటారు. అమాయకంగా ఉంటే ఒకప్పుడు మోసం చేసేవారు. కానీ ఇప్పుడు అమాయకులు కిలాడీ లేడీస్ చేతిలో చనిపోతున్నారు. అదే కేతన్ అగర్వాల్ జీవితంలో కూడా జరిగింది. అతని తండ్రి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. కేతన్ బాగా చదువుకున్నాడు. డబ్బున్న విదేశాల్లో బుద్ధిగా చదువుకొని వచ్చాడు. తన కంపెనీలోనే డైరెక్టర్గా చేరాడు. వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు. అతనికి చదువు వ్యాపారం తప్ప మరేమీ తెలియదు. ట్రెక్కింగ్ అతని హాబీ. ఈ సమయంలోనే కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు ఓ పెళ్లి సంబంధం చూశారు. అదే అతని జీవితానికి మలుపు. బిజినెస్ ఫ్రెండ్స్ ద్వారా కేతన్కు సంబంధం చూశారు. ఆమె పేరు సియా గోయల్. ఇద్దరిని ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కుదిరే సమయానికి కేతన్ వయసు 26 ఏళ్లు, సియా ఏజ్ 20 ఏళ్లు. జస్ట్ డిగ్రీ పూర్తయింది అంతే. అయితే పెళ్లి సంబంధం కుదరగానే ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ ను ఘనంగా జరిపారు. కేవలం ఎంగేజ్మెంట్ కే కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి రెండు కుటుంబాలు. అయితే పెళ్లి మాత్రమే కాలేదు, కానీ ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు. మరీ ముఖ్యంగా సియాను ఎప్పుడూ కలవడానికి ఇష్టపడేవాడు కేతన్. టీ, కాఫీ, లంచ్, డిన్నర్ అంటూ పిలిచేవాడు. పెద్ద స్టార్ హోటల్స్ లో ఆమె కోసం ప్రత్యేకంగా టేబుల్ ను బుక్ చేసేవాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు. అయితే ఆమె కోసం ₹1 కోటి కారును కూడా ఆఫర్ చేశాడు. కానీ ఆమె పెళ్లి తర్వాత తీసుకుంటానని చెప్పింది. ఇలా జీవితం హాయిగా సాగిపోతుంది. అయితే జూన్ 19వ తేదీన సియా పుట్టినరోజు. ఆమె కోసం తన ఇంట్లో పెద్ద పార్టీ ఇస్తానని కేతన్ అగర్వాల్ చెప్పాడు. కానీ సియా మాత్రం వద్దని చెప్పింది. ఎక్కడికైనా తీసుకెళ్లమంది. అతను ఆలోచించాడు. కానీ నీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం కదా, మన పూణే సిటీకి దగ్గరలోని లోహగఢ్ కోటకి వెళదాం. ట్రెక్కింగ్ చేసినట్లుంటుంది, ఫోర్ట్ మీద సరదాగా గడపొచ్చు అంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉన్న కోట ఇది. మహారాష్ట్రలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన 12 కోటల్లో ఒకటి. ఇక్కడే సాయంత్రం కేక్ కట్ చేసి హోటల్కు డిన్నర్కి వెళ్దామని చెప్పింది. అందుకు కేతన్ ఓకే చెప్పాడు. అప్పుడే ఆమెకు బర్త్డే సర్ప్రైజ్ న్యూస్ చెప్పాడు. మన పెళ్లి నవంబర్ 20కి ఫిక్స్ అయింది. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. రాజస్థాన్ ఉదయ్పూర్లోని ప్యాలెస్ దొరికింది. అంతా రెడీ అవుతుంది. ఖర్చు 17 కోట్లు. 7 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించాం. హోటల్ నుంచి బంధువులను తీసుకెళ్లేందుకు 2 హెలికాప్టర్లు కూడా బుక్ చేశాను. 20 లగ్జరీ కార్లతో పాటు 100 వెరైటీలతో ఫుడ్ ను ఏర్పాటు చేస్తున్నాము. ఫారెన్ నుంచి చెఫ్లు కూడా వస్తున్నారని చెప్పాడు. ఆమె ఒక్కసారిగా థ్యాంక్ యూ అంటూ హక్ చేసుకుంది. అంతేకాదు బర్త్డే గిఫ్ట్ కింద డైమండ్ రింగ్ ను కూడా ఆమెకు తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ ఇళ్లకెళ్లిపోయారు. అంటే ఆ తర్వాత రోజు కలుసుకోవాలి అనుకున్నట్టుగానే మరుసటి రోజున లోహగఢ్ కోటకు వెళ్లేందుకు సియా రెడీ అయింది. తనకు కాబోయే భర్త కేతన్కు కాల్ చేసి తనతో పాటు నా 2 ఫ్రెండ్స్ కూడా వస్తారని చెప్పింది. సరేనన్నాడు. ఉదయం 9 గంటలకు ట్రెక్కింగ్ చేయటం మొదలు పెట్టాడు కేతన్. అతనితో సరదాగా మాట్లాడుతూ వెంట నడుస్తోంది. ఇద్దరూ కలిసి 10:30కు కోట దగ్గరకు చేరుకున్నారు. అక్కడే ఇద్దరు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ఎవరూ లేని ఓ మూలకు తీసుకెళ్లింది సియా. అక్కడే సెల్ఫీ తీసుకుందామని చెప్పింది. కిందకు చూస్తే 400 అడుగుల లోతు ఉన్న లోయ. జస్ట్ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కేతన్ పక్కకు మరో వ్యక్తి వచ్చాడు. కాస్త పక్కకు తిరుగు బాస్ అన్నాడు. కానీ ఈలోపే అతడి వంక చూసి సియా వైపు తిరిగే లోపే ఆ కొత్త వ్యక్తి కేతన్ లోయలోకి నెట్టేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కానీ సియా మాత్రం గట్టిగా కేకలు వేసి అరిచింది. నాకు కాబోయే భర్త కేతన్ లోయలో జారిపడ్డాడని అప్పుడే వస్తున్న టూరిస్టులకు చెప్పింది. నన్ను ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అతను లోయ అంచుకు వెళ్ళాడు. గట్టిగా గాలి రావడంతో వెనక్కి పడిపోయాడు. చూస్తుండగానే లోయలో పడ్డాడని బోరున విలపించింది. అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సియా ఏడుస్తూ తనకు కాబోయే భర్త తండ్రికి కాల్ చేసి విషయం చెప్పింది. కేతన్ లోయలో పడ్డాడని షాకింగ్ వార్త చెప్పింది. అందరూ పరిగెత్తుకుంటూ వెంటనే వచ్చేశారు. పోలీసులు, సహాయ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి కొన్ని గంటల పాటు శ్రమించి లోయలోకి దిగి కేతన్ మృతదేహాన్ని బయటకు తీశారు. కేతన్ ప్రమాదంలో చనిపోయాడు అనే వార్త దేశమంతా ఆ రోజే వైరల్ గా మారింది. కోట దగ్గర ఆ రోజు నుంచి భద్రతా ఏర్పాట్లు కూడా పరిశీలించారు. కానీ కేతన్ తండ్రి మాత్రం ఏదో అనుమానించాడు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తన పలుకుబడి ఉపయోగించి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన వారికి కేతన్ గురించి చెప్పాడు. మా వాడు పెద్ద పెద్ద కొండలను ఎక్కాడు, దిగాడు, చివరకు తాడుతో కూడా కొండలను ఎక్కేంత ధైర్యం ఉంది, జాగ్రత్తలు బాగా తెలుసు. ప్రమాదంలో అంత సులువుగా కేతన్ చనిపోయాడంటే నేను నమ్మను. దయచేసి లోతైన విచారణ చేయాలని కోరారు. కానీ అప్పటికే పూణే రూరల్ పోలీసులు ఈ కేసులో ఏదో తేడా ఉందని గ్రహించారు. అక్కడకు వచ్చిన వారిని విచారించారు. అయితే మొదట కొంతమంది పోలీసులకు వేరే వర్షన్ చెప్పారు. సెల్ఫీ తీసుకుంటుంటే చనిపోయిందని చెప్పినట్లు చెప్పారు. కానీ పోలీసులకు మాత్రం అతను కొండవైపు నిలబడి వ్యూ బాగుందని, తను ఫోటోలు తీస్తుంటే జారి లోయలో పడ్డాడని చెప్పింది. అదే సమయంలో కేతన్ లోయలో పడ్డప్పుడు ఎవరైనా చూశారా అంటే ఎవ్వరూ లేరని చెప్పింది. కానీ ఆమె వెంట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ సమయానికి వాళ్ళు పైకి రాలేదని చెప్పింది. కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. సియా మాటలు దృశ్యం సినిమాను గుర్తు చేశాయి. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చెప్పేందుకు ఆమె దగ్గర అన్ని ఆధారాలున్నాయి. కానీ ఇక్కడే పోలీసులకి మరింత అనుమానం కలిగింది. కాబట్టి సాంకేతిక ఆధారాలు కనిపెట్టాలనుకున్నారు. కేతన్ కోటేశ్వరుడు, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. అతని తండ్రికి వందల మంది శత్రువులున్నారు. దీంతో ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. స్థానిక టవర్లో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ లిస్టు తీశారు. ఇక్కడే పోలీసులకు మ్యాజిక్ క్లూ దొరికింది. అప్పటి వరకు కూడా సియాను ఏమాత్రం అనుమానించలేదు, ఏమీ అడగలేదు. ఎందుకంటే ఆమె కూడా కోటేశ్వరాల కూతురే. ఆమెను అనుమానించి అరెస్ట్ చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని వెయిట్ చేశారు. అలాగే పెద్దింటి అమ్మాయి హత్యలు చేయదనుకున్నారు. కానీ లపాకి మనస్తత్వానికి రిచ్ పూర్ అనే తేడా ఉండదని పోలీసులు అర్థం చేసుకున్నారు. ఇక కాల్స్ విషయానికి వస్తే సియా ఫోన్ నుంచి ట్రెక్కింగ్ సమయంలోనే 3 కాల్స్ ఓ వ్యక్తికి వెళ్ళాయి. 2 కాల్స్ రిసీవ్ అయ్యాయి. కానీ ఆమె కాల్ హిస్టరీలో అవి కనిపించలేదు. ఎవరా వ్యక్తి అని విచారణ చేయటం మొదలు పెట్టారు. ఇక్కడే సియాను ముందు పట్టుకోలేదు. ఆమెను అసలు విచారించలేదు. సరాసరి ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పూణే మార్కెట్ యార్డ్లో వ్యాపారం చేసే చేతన్ చౌదరి దగ్గరకు వెళ్లారు. అతని వయసు కేవలం 22. సరాసరి అతన్ని పట్టుకొచ్చి స్టేషన్లో తొక్క తీసొదిలి పెట్టారు. కేతన్ హత్యకు ముందు తర్వాత సియాతో ఎందుకు మాట్లాడావు, మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడే సియా హంతకురాలని తేలిపోయింది. దానికి చేతన్ సాయం చేశాడు. సియా 2 ఏళ్లుగా చేతన్తో ప్రేమలో ఉంది. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. శారీరకంగా కూడా రోజు ఎంజాయ్ చేస్తున్నారు. చేతన్ కంటే సియా రిచ్. ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తుంటే ఆమె తండ్రి కేతన్ అగర్వాల్తో పెళ్లి సంబంధం కుదిరిచ్చాడు. ఆమె తన ప్రేమను చెప్పుకోలేకపోయింది. తండ్రి అంటే ఆమెకు భయం. తన లవ్ గురించి తెలిస్తే తల్లిదండ్రులతో పాటు సోదరులు, కుటుంబ సభ్యులు కూడా తన క్యారెక్టర్ను అనుమానిస్తారు, అవమానిస్తారని భయపడింది. అందుకోసం ఇష్టం లేకున్నా పెళ్లి కొప్పుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆమెకు చేతన్ అంటే ఇష్టం. ఇటు ఆమెకు కాబోయే భర్తకు చెవిలో పూలు పెడుతూ ప్రియుడి దగ్గరకు వచ్చేది, ఎంజాయ్ చేసేది. కానీ తన ఇంట్లో మాత్రం కేతన్ దగ్గరకు వెళ్తున్నానని చెప్పేది. నవంబర్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో ఎలాగైనా సరే కేతన్ను అడ్డు తొలగించుకుంటే కలిసి బ్రతకొచ్చు, ఆ తర్వాత లేచిపోవచ్చు అనుకున్నారు. కానీ కేతన్ను హత్య చేయకుండానే లేచిపోవాలని మాత్రం ఆలోచించలేదు. కేతన్ను చంపితే 2 ఏళ్ల పాటు తనకు సమయం దొరుకుతుంది. కేతన్ మీద ప్రేమతో పెళ్లి వద్దని చెప్పొచ్చు అనేది సియా ప్లాన్. అందుకే అమాయకుడైన కేతన్ను చంపాలనుకున్నారు. ఒకసారి ట్రెక్కింగ్కి తీసుకెళ్లి పాముతో కాటు వేసి చంపాలనుకుంది. అది కూడా ఎప్పుడో కాదు, జూన్ 14వ తేదీ అక్కడకు కేతన్ని తీసుకెళ్లి కేతన్ని అక్కడే తోసి చంపేయాలనుకున్నారు. అక్కడ నిజంగానే సియా తోసేసింది. అయితే అదృష్టం కొద్దీ కేతన్ ఓ పదన పట్టుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంటే బ్రతికిపోయాడు. అయితే ఎక్కడ ఈ కుట్ర బయటపడుతుందనని వెంటనే భయంతో పాము పాము అని అరిచింది.
కాబోయే భార్య ఎలాంటి పనులు చేయదని కేతన్ ఆ టైంలో పట్టించుకోలేదు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అంతకుముందే బాలికి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు అందరూ. పాస్పోర్ట్లు అందరికీ ఉన్నాయి, కానీ కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదు. అది ఎక్కడో పడిపోయినట్లు అనిపించింది. వెతికినా కానీ పాస్పోర్ట్ ఎక్కడా దొరకలేదు. వాస్తవానికి ప్లాన్ ఏంటంటే బాలి తీసుకెళ్లి అక్కడ కేతన్ ను గ్యాంగ్స్టర్స్ తో చంపించాలని ప్లాన్ చేశారు. పాస్పోర్ట్ వల్ల కేతన్ అప్పుడు కూడా బతికిపోయాడు. ఇక ఆ తర్వాత ఈ లోహగఢ్ కోటను ఎంచుకున్నారు. వాళ్ళ పని పూర్తి చేసుకున్నారు. అది కూడా సరిగ్గా పుట్టినరోజు కూడా కలిసి రావడంతో కేతన్ను బాగా నమ్మించింది. లైట్ గా వర్షం పడుతున్న సమయంలో కేతన్ వద్దంటున్న కోట మీద ఉన్న లోయ అంచుకు తీసుకెళ్లింది. సెల్ఫీ పేరుతో మాయ చేసింది. కానీ సడన్ గా సీన్ లోకి వచ్చిన ఆమె ప్రియుడు చేతన్, ఆ తర్వాత సియా ఇద్దరు కలిసి అతన్ని గట్టిగా తోసేసి చంపేశారు. ఇదే విషయం మొత్తం చేతన్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత సియాను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా తామే చంపామని ఒప్పుకుంది. ఆమె వయసు కేవలం 20 ఏళ్లు. ధనవంతుల అమ్మాయి అయినా కూడా ప్రియుడిని చంపి హంతకురాలైంది. అదేదో అతన్ని చంపకుండా నాకు పెళ్లిష్టం లేదని ఆమెనే స్వయంగా ధైర్యం చేసి చెప్పుంటే ఇంట్లో వాళ్ళే ఆపేసేవారేమో, లేదా కేతన్కి చెప్పి ఉంటే అతను సైడ్ అయ్యేవాడేమో. ఎందుకంటే ఇష్టపడని అమ్మాయిని చేసుకునేంత మూర్ఖుడు కాదు. కానీ తప్పు చేసింది. హనీమూన్ మర్డర్లా పెళ్లికి ముందే కాబోయే భర్తను తెలివిగా చంపేసింది. మరి ఈ నీచురాలని ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.